హలో మాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఖాళీ అయిపోయారా? అవునండి, చెప్పండి. మంచిది, మంచి దేవుని సువార్త చక్కగా చేస్తున్నారు. చెప్పండి. మన దేవుడండి. మీ పేరేంటండి? మికాయ. మికాయ. మాది జాండ్రపేట అండి. ఎక్కడది? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా జాలరపేట. అక్కడంతా బాగా గ్రామాలు ఉంటాయా? ఉంటాయండి. అదేంటో కానీ అందరూ గ్రామాల సైడ్ వెళ్తుంటారు, ఏం పట్టణం సైడ్ రానా? పట్టణం సైడ్ అంటే దేవుడు ఎక్కడ చూపిస్తే ఆడే కదా, మనదే ఉంది. దేవుడు చూపించడం. ఓకే, నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. సువార్త అసలు దేనికోసం చెప్తున్నారు? సువార్త అంటే దేవుని సువార్త, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే సువార్త అంటే దేవుని సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏమో మీరు చెప్పండి, చేస్తున్నారు కదా. మీరు అన్నారు కదా. అదే కాదు, మీ వీడియోలు చూశాను, చాలా కష్టపడి వీళ్ళు చేస్తున్నారు. ఎక్కడెక్కడికో మారుమూల ప్రాంతాలకంతా వీళ్ళు చేస్తున్నారు. ఏంటి దాని యొక్క ఉపయోగం ఏంటి చెప్పండి. ఉపయోగం ఏమిటి అంటున్నాను. నాకు మీరు అడిగే క్వశ్చన్లు ఏమో అర్థం కావట్లేదు సార్. ఏంటంటే మీరు అసలు ఎందుకు చేశారు? దేవుని పని చేసే విధానంలో ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చేస్తున్నారు, దాని ఉపయోగం ఏంది అన్నారు. చెప్పండి. అసలు అర్థం కాల. సువార్త అన్నారు. సువార్త అంటే ఏందని నేను అడిగాను, అది చెప్తే నేను చెప్తాను. దీన్ని చేస్తున్నారు కదా, మేము చేయట్లేదు అనుకోండి. మీరు చేస్తున్నారు కదా, దానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. మరి కష్టపడి వెళ్ళి పని పాటలు కానీ మానేసుకునే దూరం వెళ్తున్నారు కదా, ఏంటి ఉపకారం దాని? అంటే మేము పని చేసుకుంటామండి, పని పాటలు మానేము, పని చేసుకుంటానే సువార్త చేస్తాం. ఓహో, అర్థమవుతుందా? అంటే వెళ్ళేటప్పుడు లీవ్ అని వేసుకోవాలి కదా. వెళ్ళేటప్పుడు లీవ్ అనే వేసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళాము, మా పనులు చేసుకుంటానే ఖాళీ సమయాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తాము. నైట్ అయినా లేదంటే పని అయిపోయిన తర్వాతే. సరే, మనకి బ్రతుకు తెరువు ఎట్లా ఉండదు కదా. ఓ, బ్రతుకు తెరువు అడ్డం వస్తే వెళ్ళరు అనమాట. కష్టపడి పని చేసుకుంటా పని చేస్తాం, దేవుని పని చేస్తాం. సరే, అది ఎవరు చేయమన్నారు? దేనికి, ఎందుకు చేస్తున్నారు అని? అది మా సంతృప్తి కోసం అండి. ఎవరు చేయమనేది ఏంటి? అసలు మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే మీ వర్షం నాకు ఇబ్బందికరంగా ఉండి నేను మాట్లాడలేకపోయాను. ఎందుకంటే సార్ ఒక మాట, మీకు ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, ఏంది అసలు ఆ మాట? ఇప్పుడు మామూలుగా తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. అలాంటప్పుడు వదిలేసేయండి డిస్కషన్. అలా కాదు, తెలియని వాళ్ళు అంటే ఎవరి మట్టుకు వాళ్ళు మనకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి పోయేవాళ్ళు చాలా మంది, పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ రకంగా అడుగుతున్నాను. మీరు ఏంటి అంత కష్టపడి వెళ్ళి ఎదరు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏం మారుతున్నారా? వాళ్ళ సంతృప్తి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందిలేండి. ఏంటి అది మీ తృప్తి ఎక్కడ ఉందో కానీ అది తర్వాత మాట. ఇది ఇలాగ వెళ్ళి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు మారిపోతున్నారా? ఇప్పుడు నాకు అలా మాట్లాడటం వల్ల నేనేం చెప్పలేకపోతున్నా. ఎందుకంటే నేను దేవుని పరిచర్య చేసేవాడు, మీరు కూడా పరిచర్య చేసేవాడు. మీరు అలాగ మాట్లాడటం అది భావ్యంగా లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనేం పరిచయం చేయట్లేదే. పరిచర్య చేయనప్పుడు అడగటం అనవసరం కదా. అది అలా కాదు, మీరు చేస్తున్నప్పుడు అడిగే వాళ్ళకి క్రమంగా చెప్పమని ఉంది. అడిగే వాళ్ళకి క్రమంగా చెప్పమని అంటే అది అడిగే విధానంలో అడగాలి. మీకు నాకు ముఖ పరిచయం లేదు, పర్వాలేదు. మీరు ముఖ పరిచయం లేకుండా